జర్నలిస్టులకు సీఎం రేవంత్ వార్నింగ్. అసందర్భమైన అంశాలను ప్రస్తావిస్తే న్యాచురల్ రియాక్షన్ ఉంటుంది. యూట్యూబ్ ఛానళ్లపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు. కొండారెడ్డిపల్లి ఘటనను పరోక్షంగా ప్రస్తావించిన సీఎం. యూట్యూబ్ ఛానళ్ల ప్రశ్నలకు సర్కార్లో వణుకు పుడుతుందా? ట్యూబ్కో జర్నలిస్ట్ అంటూ అసహనం మాటలు. ధ్రువ్ రాఠీ, ఆకాష్ బెనర్జీ, మోహక్ మంగల్ వీళ్ళంతా ఏ పార్టీకి కొమ్ము కాస్తున్నారు? ఇండిపెండెంట్ జర్నలిజం పేరుతో నేడు ఎందరికో యూట్యూబ్ ఛానల్స్. ది ప్రిన్స్ శేఖర్ గుప్తా, మోజో స్టోరీ, బర్ఖా దత్ ఎవరు? వాళ్ళు జర్నలిస్టులు కారా? ఇప్పుడు విపరీతం ఎట్లయిపోయిందంటే అసలు కంటే కొసరోళ్ళదే ఎక్కువ అయిపోయింది. ఎవరిది ఏ ట్యూబో తెలుస్తలేదు. మాకు ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఎక్కడికంటే అక్కడికి పోయి అక్కడి ప్రజలు ఏదైనా మాట్లాడితే చూసిండ్రా. జర్నలిస్టుల మీద దాడి అంటారు. ముందు జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ మీరు ఇవ్వండి. మేము ఎవరిని జర్నలిస్ట్గా చూడాలో చెప్పండి. ఎవరికి తోస్తే వాడు యూట్యూబ్ మేరకు యూట్యూబ్ మేరకు పట్టి గట్టుకొని యూట్యూబ్కో జర్నలిస్ట్ అని బయలుదేరితే వాళ్ళు వ్యవహరించే విధానాన్ని బట్టే ప్రజలు వ్యవహరిస్తారు. ఏది పడితే అది మధ్యలోనే అడ్డం దొడ్డం మాట్లాడి చూసిండ్రా జర్నలిస్టులపై దాడి అంటున్నారు అంటూ యూట్యూబర్లపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. పరోక్షంగా కొండారెడ్డిపల్లిలో మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడిని ఆయన ప్రస్తావించారు. ముఖ్యమంత్రి స్పీచ్ వింటే ఎవరికైనా ప్రశ్నించే వాళ్ళంటే ప్రభుత్వానికి అంత భయం ఎందుకు, అంత ఉలికెందుకు అన్న మాటలు మొదలయ్యాయి. ఇప్పుడు ప్రపంచమంతా డిజిటల్ యుగంలో ఉంది. ఈ దేశ రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది. అన్యాయాన్ని ఎదిరించమని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ప్రబోధించారు. పెద్ద పెద్ద జర్నలిస్టులే ఇండిపెండెంట్ జర్నలిజం పేరుతో యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకొని వార్తలపై విశ్లేషణలు చేస్తుంటే, ప్రభుత్వాలను నిలదీస్తుంటే ఇంకా యూట్యూబర్స్ అంటూ చులకన చేయడం దేనికి? నేను స్పష్టంగా చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు, ఇదంతా మీరు మాట్లాడింది కదా, ఇదే యూట్యూబ్ ఛానల్ ఇదొకటి, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఒకటి. మెయిన్ స్ట్రీమ్ వీళ్ళు 100 కోట్లు ఉండి ఛానల్స్ పెట్టుకున్న వాళ్ళు. వీళ్ళు సామాజిక బాధ్యత కలిగి ఛానల్ పెట్టుకున్న వాళ్ళు. అంటే మన లోపల ఎంతో కసి ఉండి సమాజం మీద 4 ముక్కలు ప్రజలకు విప్పి చెప్పాలని పెట్టుకున్నదేమో వీళ్ళు. 100 కోట్లు ఉండి ఇతరులకు శాలరీలు ఇస్తూ వాళ్ళకి నచ్చిన పార్టీకి దెబ్బ కొట్టుకునేది వీళ్ళు. సరే, దీంట్లో కూడా ఈ యూట్యూబ్ జర్నలిస్టులలో కూడా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ వాళ్ళకి నచ్చిన పార్టీకి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. దాన్ని కూడా కాదంటే అయితే నువ్వు ఇప్పుడు అంటున్నావు కదా ఆ ట్యూబ్ గాన్లు ఈ ట్యూబ్ గాన్లు అని. అదే ట్యూబ్ గాన్లు లేకపోతే, అదే యూట్యూబ్ జర్నలిస్టులు లేకపోతే నువ్వు అధికారంలోకి వచ్చటోనే కాదు, కేసీఆర్ అధికారం కోల్పోయేటోడు కాదు. నువ్వు ఏ ట్యూబ్ గాన్లు ఆ ట్యూబ్ గాన్లు అని అవమానిస్తున్నావో గా ట్యూబ్ గాన్లే ఆ రోజు నిన్ను రేవంత్ అన్న అంత పొడుగు, రేవంత్ అన్న ఇంత పొడుగు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అది ఇస్తుంది, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇది చేస్తుంది అని నమ్మబలికి గత ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసి, గత ప్రభుత్వం ఒకటి చేస్తే దానికి 10 కల్పించి చెప్పి నీ పార్టీని అధికారంలో తీసుకొచ్చి కూర్చోబెట్టింది. ఆనాడు సేమ్ ఇప్పుడు నీకెట్లా ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా భజన కొడుతున్నదో, ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వానికి ఇదే మెయిన్ స్ట్రీమ్ మీడియా భజన కొడతా అంటే ఈ యూట్యూబ్ గొట్టంగానే నిజాలను చూపించిండ్రు. ఆ యూట్యూబ్ గొట్టంగాలు నిజాలను చూపించి అంతకు మించి కేసీఆర్ మీద విద్వేషాన్ని నూరిపోసిండ్రు. అగో దానివల్ల 1-2% తోటి నీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇది మర్చిపోతే ఎట్లా? సేమ్ మరి ఇప్పుడు ఆ యూట్యూబ్ గానే కేసీఆర్ మీద, కేసీఆర్ అవినీతి మీద, కేసీఆర్ దుర్మార్గాల మీద మాట్లాడి దానికి నీకు ప్లస్ చేసింది కదా. మరి ఇప్పుడు గా యూట్యూబ్ గానే మాట్లాడితే నీకెందుకు బాధ వస్తుంది? గంత భయం ఎందుకు అవుతుంది? గంత ఒంట్లో ఎందుకు భయం పుడుతుంది చెప్పు జరా. అంటే నీకు అర్థమైంది అంటే నువ్వు అధికారంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు
ఈ యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టులు మాట్లాడితేనేమో ఆహా ఓహో కేసీఆర్ దుర్మార్గాలను మొత్తం చక్కగా వివరిస్తాను అని సంకలు గుద్దుకునేటట్టు అయిందా? ఇప్పుడు నీ 10 నెలల పాలనను ఎండగడితే ఎవరు జర్నలిస్టో ఓ మెడల ట్యాగ్ వేసుకొని వస్తున్నారు అంటున్నావా?